ఏపీ సీఎం చంద్రబాబు ఓ పెద్ద నల్ల కుబేరుడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి నిప్పులు చెరిగారు. 1000 రూపాయల నోట్లను రద్దు చేయాలని చంద్రబాబు చెప్పడం చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. 12 ఏళ్ల క్రితమే చంద్రబాబు ఓ అవినీతి సామ్రాట్ అని tehelka.com స్పష్టం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా భూమన గుర్తు చేశారు. ఇప్పుడు చంద్రబాబుతో పాటు ఆయన అనుయాయుల ఇళ్లపై కూడా ఐటీ దాడులు చేస్తే లక్షల కోట్లు దొరుకుతాయని అన్నారు భూమన. మాఫీ చేయనటువంటి ఆ 1000 రూపాయల నోటును మాఫీ చేయాలా, దానికి ప్రధానమంత్రికి ఈయన లేఖ రాస్తాడట. ఆయన కార్యాలయంలో పెట్టబోయేటువంటి 2వ సంతకమట. చంద్రబాబు గారి దగ్గర ఉన్నటువంటి 1000 రూపాయల నోట్ల కట్టల్ని కాలిస్తే 1 మెగావాట్ విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. అన్ని కోట్ల కట్టలు చంద్రబాబు గారి దగ్గర మూలుగుతున్నాయి. చంద్రబాబు గారి అవినీతి ఎంతుందిరా అంటే, ఆయన అవినీతి వామనావతారుడుగా మారినాడు. ఇంటింతై ఒటుడంతై అని ఆ రోజున బలిచక్రవర్తి దగ్గర ఏ రకంగా అయితే వామనుడు పెరిగినాడో, ఈ రోజున చంద్రబాబు గారి అవినీతి ఆ వామనుడు కూడా సిగ్గుపడేటువంటి విధంగా అంతకంటే నభో వీధిపైనంతై మొత్తం విశ్వమంతా కూడా చంద్రబాబు గారంత అవినీతి పరుడు మరొకడు లేడు అనని ముద్రపడినటువంటి వ్యక్తి. చంద్రబాబు గారి అవినీతికి 1000 రూపాయల నోటు సరిపోదు. కనీసం అంటే 1,00,000 రూపాయల నోట్లు ముద్రిస్తే తప్ప ఈయనకు తృప్తిగా ఉండదని మోడీ గారికి ఆ రకంగా పరోక్ష సంకేతం ఇస్తున్నాడు ఆయన.